హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెచ్ఆర్ కిచెన్. ఇప్పుడు మనం చేయబోతున్న రెసిపీ చాలా ట్రెడిషనల్ రెసిపీ అండ్ చాలామంది ఇష్టపడే రెసిపీ సర్వపిండి. పద్ధతిలో కనుక చేసుకుంటే చాలా క్రిస్పీగా, క్రంచీగా, పైన సాఫ్ట్గా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా హెల్దీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ సర్వపిండిని కొంతమంది స్నాక్స్ లాగా తింటారు, మరి కొంతమంది ఏమో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తింటారు. ఒక్కసారి నా స్టైల్లో చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కోసం ముందుగా ఆనియన్స్ని తీసుకొని పొడవుగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని పేస్ట్గా చేసి అయినా పట్టుకోవచ్చు, కానీ నేను ఇక్కడ మాత్రం పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇందులో ధనియాలు, నువ్వులు, కొత్తిమీర, శనగపప్పు, మీ దగ్గర ఉంటే కరివేపాకు మరియు ఉల్లికట్టలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర కరివేపాకు, ఉల్లికట్ట లేదు, అందుకే నేను అవి స్కిప్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే మీరు వేసుకోవచ్చు. సర్వపిండి మరీ ఇంత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు సర్వపిండిని పెట్టుకోవడానికి మీకు కావాల్సినంత బియ్యం పిండిని ఒక బౌల్లో వేసుకొని అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ అందులో వేసేసి కొంచెం కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని పల్లీలు వేసుకొని వాటర్ పోసుకొని మంచిగా ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా పిండి కలిపి పెట్టుకున్న తర్వాత మీ దగ్గర కనుక ఒక సర్వపిండి పెట్టే గిన్నె కనుక ఉంటే అందులో పెట్టుకోవచ్చు. లేదంటే ఏదైనా బౌల్ తీసుకొని లేకపోతే ముకుడులో కూడా పెట్టుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసి ఇలా ఒక్కొక్క ముద్దగా చేసుకుంటూ అందులో ప్రెస్ చేస్తూ ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న సర్వపిండిని తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని మూత పెట్టేసి చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా అయ్యేదాకా కాల్చుకొని తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ క్రిస్పీగా ఉండే మన సర్వపిండి రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. వంట రానివారైనా సరే, ఎవరైనా సరే ఈ పద్ధతిలో కనుక సర్వపిండి చేస్తే చాలా టేస్టీగా, క్రిస్పీగా, పైన సాఫ్ట్గా, యమ్మీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్.